చోరీకి పాల్పడుతుంది, ఓటు చోరీ చేస్తుంది అనేటువంటిది దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో మా నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ ఓటు చోరీ ద్వారానే ఎన్నికల్లో గెలవాలనుకుంటుంది, బీజేపీ నమ్ముకున్న సిద్ధాంతం ఓటు చోరీ అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పింది. ఈరోజు ఓటు చోరీతో పాటు సీట్ చోరీకి కూడా బీజేపీ పాల్పడ్డదనేది మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడమే దీనికి ఒక ఉదాహరణ. ఒక గాంధేయవాది నమ్మిన సిద్ధాంతం కోసం చివరి రక్తం బొట్టు వరకు నిలబడేటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్. తను ఎంత నీతి నిజాయితీ పరురాలో ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లాంటి వ్యక్తి నామినేషన్ని తిరస్కరించడం అంటేనే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని విధ్వంసం చేస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ నెహ్రూ రికార్డును నేను తిరగరాస్తున్నాను, నెహ్రూ రికార్డుని దాటవేస్తున్నాను అని చెప్పేసి చెప్తుండు. నెహ్రూ రికార్డుని కాదు, నెహ్రూ విలువల్ని కాదు, ఈరోజు ఈ దేశ విలువల్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశం యొక్క అనేక రకాల స్వతంత్రంగా పనిచేసేటువంటి సంస్థల్ని విధ్వంసం చేసేటానికి రికార్డు సృష్టిస్తుందనేది ఇది ఒక ఉదాహరణ. మహిళల పట్ల తనకేదో విశ్వాసం ఉన్నట్టు, నమ్మకం ఉన్నట్టు, మహిళల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు, బీజేపీ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లు పైన గగ్గోలు పెడుతున్న వీళ్ళు ఇవాళ ఒక మహిళ పోటీ చేస్తుంటే తట్టుకోలేక, ఒక మహిళ నామినేషన్ని జీర్ణించుకోలేక ఇవాళ వారి నామినేషన్ను తిరస్కరించిన వెంటనే మహిళల పట్ల బీజేపీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి పాటు మహిళల పట్ల బీజేపీకి ఉన్న వైఖరి ఏందో ఇవాళ తేటతెల్లమైందనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మేము బీజేపీ వాళ్ళను ఒకటే అడుగుతా ఉన్నాం, మీకు కావాల్సింది నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులు కాదు. ఇలా మీకు నీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తులు రాజకీయాల్లో ఉండవలసినటువంటి అవసరం లేదు. ఒక ఏకనాథ్ సిండే లాంటి వాళ్ళకి కావాలి మీకు. ఈరోజు ఒక ఏకనాథ్ సిండేలను మీరు కోరుకుంటున్నారు, కానీ ఈ దేశం ఒక నీతిగా నిజాయితీగా నిబద్ధతగా కమిట్మెంట్తో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తిని ఈ దేశం కోరుకుంటుంది. అట్లాంటి వ్యక్తుల్ని, అట్లాంటి నిబద్ధత కలిగినటువంటి నాయకత్వాన్ని మా కాంగ్రెస్ నాయకత్వం, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకురాలు సోనియా గాంధీ గారు ప్రోత్సహిస్తాం. For more interesting updates,